హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే బావున్నాను. మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మండే రోజు బయట మనం ముగ్గేస్తాం కదా! ఇంకా ఫస్ట్ అయితే టైం వచ్చేసేమో ప్రెజెంటు 6:20 అవుతుందనమాట. ఈ టైంలో నేను ఆల్రెడీ బయట ఊడ్చేసి నీళ్ళు చల్లేసాననమాట. ఏంటి అంటే కొంచెం చీకటిగా ఉంది. ఆ టైంలో నేను కనపడట్లేదు నీళ్ళు చల్లినా గూడా. ఇంకోటి ఏంటి అంటే బయట ఫాస్ట్‌గా ఊడ్చేసి నీళ్ళు చల్లితే మళ్ళా ఇంట్లోకొచ్చేసి టిఫిన్ చేసుకునేలోపు బయటంతా మంచిగా ఆరిపోతే తర్వాత ముగ్గేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఫస్ట్ నేను లేవగానే ఇక్కడొచ్చేసయితే నీళ్ళు చల్లేసాననమాట. అవే అండి. ఊకి చల్లినా, మళ్ళా ఊకలేదనుకోకండి. ఊకిన తర్వాతే నీళ్ళు చల్లినా, ఆ తర్వాత లోపలికెళ్ళైతే టిఫిన్ చేసినా అనమాట. టిఫిన్ చేయడానికి నాకు ఓన్లీ 15 మినిట్సే టైం పట్టింది. ఈరోజు అయితే అటుకులతోని ఉప్మా చేశాననమాట. అది చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇంకా చేసేలోపు టైం వచ్చేసేమో 6:40 అవుతుంది. ఇక 6:40కి బయట కొంచెం ఆరిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే అలికేస్తున్నాను ఈ టైంలో. నేను రోజు పేడ రంగు కలిపి నీళ్ళు చల్లుతున్నాను గదా! మీకైతే ఎప్పుడు గూడా గ్రీన్ కలర్‌లో కనిపిస్తలేదు. అన్ ఏంటి అంటే ఇప్పుడు మనం చల్లినప్పుడైతే అంత క్లారిటీగా లేకపోతే అంత కలర్ ఒస్తలేదు. కానీ మొత్తం అంతా ఆరిపోతది గదా! ఆ తర్వాత గ్రీన్‌గా మంచిగా కనిపిస్తుందనమాట. పేడ కలరు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడైతే అక్కడక్కడ తడిగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది. ఈరోజు కూడా అయితే తిప్పుడు ముగ్గేస్తున్నాను. 9 చుక్కలు పెట్టిన. తర్వాత అటొకటి, ఇటొకటి చుక్క వదిలేస్తాం కదా! అవి 7 చుక్కలు 2 వరుసలు పెట్టాలి. తర్వాత 5 తర్వాతొచ్చేసి అటొకటి, ఇటొకటి వదిలేసి ఒక చుక్క పెట్టి ఇలా అయితే కలిపేస్తున్నాను. నేను కలిపే విధానం చూస్తే మీకు కూడా కంపల్సరీగా అర్థమవుతుందని చెప్పేసి నేననుకుంటున్నాను. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఎప్పట్లా కాకుండా ఈరోజైతే మార్నింగ్ లేసాననమాట. నేనెప్పటినుంచో ఏంటి అంటే మార్నింగ్ 5 గంటలకు లేవాలని చెప్పేసి టైమ్ టేబుల్ రాసుకున్నాను. ఇంతకుముందుకి ఏంటి అంటే చలి లేనప్పుడు నేను ఖచ్చితంగా 4:30కి, 4:00 లేసేదాన్ని. లేసి ఎడిటింగ్ పనులు అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో పని, పిల్లల్ని టైం ప్రకారం స్కూలుకి పంపించేదాన్ని. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది గదా! స్టార్ట్ అయిపోయిందేంది ఎండింగ్ గూడా వచ్చేస్తుంది. కానీ మాకిక్కడ ఫిబ్రవరి తర్వాతనే చలికాలం పోతది. అప్పటి వరకు చిన్న చిన్నగా ఇలా స్వెటర్స్ అయితే వేసుకోవాలనమాట. మా ఇంట్లో చాలా వెచ్చగా ఉంటది. బయటికొస్తేనే చాలా చలిగా ఉంటదనమాట. మొన్నటిదాకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చిండ్రు. 1 మంత్ హాలిడేస్ అయితే అయిపోయినాయనమాట. ఏంటి అంటే 2 డేస్ స్కూల్ లేదని జెప్తారు. మళ్ళా రేపు స్కూల్ ఉంది గదా! పిల్లల్ని స్కూలుకి పంపిద్దామని జెప్పేసి అన్నీ రెడీ జేసేలోపే మళ్ళీ క్యాంపస్ కేర్ యాప్‌లో మెసేజ్ బెడుతుండ్రు. పిల్లలకి స్కూల్ లేదని జెప్పేసి. అలా ఈ నెల రోజులైతే పిల్లల స్కూల్ మొత్తం పోయిందనమాట. అప్పుడేమో డిసెంబర్‌లో పిల్లలు నేను కలిసి ఇంటి దగ్గరున్నాం. ఇంకా ఆ నెల రోజులు స్కూల్ పోయింది. మళ్ళా ఈ నెల రోజులు 2 నెలలనమాట. ఇంకా ఈరోజు కన్నయ్య స్కూల్‌కి పోతాడు. ఏం రాస్తాడో ఏమో నాకేం అర్థమైతలేదు. ఇక ఏంటి అంటే మొన్నటిదాకానేమో 4:30 అని చెప్పినా గదా! ఈ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు లేద్దాం అనుకుంటున్నా. ఈ చలికైతే తొందరగా లేవట్లేదనమాట. ఇక్కడ ముగ్గు గురించి చెప్తా ఫస్టు. ఇక్కడ నేను సైడ్ ముగ్గేసాను కదా! అవొచ్చేసి ఏంటి అంటే 4 చుక్కలు అటొకటి, ఇటొకటి చుక్కొదిలేసి ఇట్లా మనకెన్ని కావాలంటే అన్ని వరుసలు పెట్టుకోవచ్చు. ఇట్లకైతే కలిపేసుకుంటే సరిపోతదనమాట. మీకు చూస్తే అర్థమవుతుందని అనుకుంటాను. అయితే చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లల స్కూల్ ఏంటి అంటే ఇంతకు ముందుకు 7:50కి అట్లా ఉంటది గదా! ఇప్పుడేంటి అంటే 9:15 అనమాట. ఇప్పుడు మా సార్‌దొచ్చేసేమో 8:45కి తన స్కూల్ టైమింగు. ఇంకా చలికాలం గదా! మొత్తం లేట్ అవుతూనే ఉంటది. ఎంత విపరీతమైన చలి ఉంటదంటే చెప్పలేమనమాట. ఇక రోజు పొద్దుగాల లేస్తా అనుకుంటా ఆ చలికి బెడ్‌షీట్ ముద్రుకొని పడుకునేసరికి అటు ఇటు లేట్ అయిపోతుంది. ఇంక నేనైతే మా సార్‌కి గూడా టిఫిన్ సరిగ్గా చేయట్లేదు. కానీ మా సార్ గూడా ఏం అనట్లేదనమాట. చాలా సింపుల్‌గా చేసేస్తున్నాను. అయితే లేట్‌గా లేవడం వల్ల పనులు మొత్తం హడావిడి అయిపోతుంది. తర్వాత అనుకున్న పనులేం జరగట్లేదు. వీడియో ఎడిటింగ్ గానీ, రికార్డింగ్ గానీ చాలా లేట్ అవుతుందనమాట. ఇంకా నేను అందుకే మార్నింగ్ 5కి లేవాలని చెప్పేసి 4:30 నుంచి అలారం పెట్టుకున్నా. ఇంకా వారం రోజుల నుంచి టైమ్ టేబుల్ రాసుకున్నా అనమాట. ఎప్పుడు 5 గంటలకు లేవాలి. నైటు 11:50 తర్వాతనే నిద్రపోవాలి. ఎడిటింగ్స్ అన్నీ అయిపోయాక అని జెప్పేసి. మొన్నటిదాకానేమో మంచిగా పాటించిన. ఏంటి అంటే చలికాలం గాదు గదా! ఇక అటో ఇటో ఇక వారం రోజుల నుంచి రాసుకుంటే ఈరోజు కరెక్ట్‌గా
4:45కి అయితే లేచిన. 4:45కి లేచిన తర్వాత ఇంకా డైరెక్ట్ కిచెన్‌లోకొచ్చేసి ఒక 1 గ్లాస్ అంతా వామ్ వాటర్ ఉంటాయిగా అవి తాగేసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్‌గా ఎడిటింగ్ చేసుకొని ఇంకా ఇంట్లో పనులైతే స్టార్ట్ చేసినా అనమాట. ఇక్కడైతే అలుకు మీద గూడా ముగ్గేసేసిన. అక్కడ గేట్ దగ్గర ఏసి పసుపు, కుంకుమ అయితే పెట్టేసాను. అలుకు మీద ఒక చిన్న డిజైన్ ఏసాననమాట. వేసేటప్పుడు మీరు చూసే ఉంటారు. ఇక్కడేంటి అంటే 5 చుక్కలు 2 వరుసలు పెట్టుకొని ఇలా ఒకటొచ్చేదాకా పెట్టుకొని ఇలా అయితే వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఒక చిన్న తిప్పుడు ముగ్గనమాట. రోజు ఇంటి ముంగడ ముగ్గేసినాక ఒకసారి చూసుకుంటాను గదా! ఆ ముగ్గులను చూసినంక నాకేమనిపిస్తుందంటే రోజు ఒక పెద్ద పెద్ద ముగ్గేయాలి. ఇంకా మంచి ముగ్గేయాలి. మీ అందరికి నా ముగ్గులు నచ్చాలి. నా ముగ్గులు ఎట్లెట్లుంటే మీ అందరికీ చూపియాలని అనిపిస్తుంది. ఏంటి అంటే ఆ రోజు తర్వాత నెక్స్ట్ రోజు గూడా నేనేం చేస్తున్నా అంటే బయట ఊడుస్తున్నా. కానీ ఆ ముగ్గును మాత్రం ఊడ్చట్లేదనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనకిక్కడ ఏం రావనమాట. ఇంకా డస్ట్ గూడా అంతేం ఉండదు బయట. అంటే ముగ్గు చెడిపోయేంత పిట్టలు గానీ, కుక్కలు అలా ఉంటాయి గదా! మనం గూడా ఊకే బయటికేం బోము. అట్లా ముగ్గనేది ఇప్పుడేసినట్టే అనిపిస్తుంది. ఈరోజేసిన ముగ్గు రేపు చూసినా గూడా అయితే నేనేం చేస్తున్నానంటే ఎట్లాగో నెక్స్ట్ డే మళ్ళా నేను ఊకుతాను గానీ, మళ్ళీ చల్లైతే ముగ్గెయ్యను కదా! అందుకని చెప్పేసి ఆ ముగ్గుని అట్లనే ఉంచుతున్నా. ఒకవేళ అది అటు ఇటు ఆ పసుపు గానీ, కుంకుమ గానీ పోతే ఊడ్చేస్తున్నాననమాట. అలా 2 డేస్ అయితే ఉంటుంది నేను వేసిన ముగ్గు. మరి మనం ఈరోజు ఏసిన ముగ్గు రేపటి వరకు ఉంచడం కరెక్టా? కాదా? గూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకు తెలీదు. ఇక ఇక్కడ తులసి కోట కాడ గూడా ఒక చిన్న ముగ్గేస్తున్నాను. ఇది కూడా 5 చుక్కలనమాట ఒకటొచ్చే వరకు. ఇంకా సైడ్‌కైతే ఇది నేనే క్రియేట్ చేశాననమాట ఈ బార్డరు. ఇప్పుడు ముగ్గుకి సెట్ అవుతున్నట్టుగా. ఇంకా తర్వాత కొంచెం యెల్లో కలరు అటు ఇటు ఇలా రౌండ్‌గా చేసి కొంచెం రెడ్ కలర్ పెట్టేస్తున్నాననమాట. ఆ కలర్ డబ్బా ఉంది కదా! దాన్ని నేను కొంచెం కట్ చేసి దాంట్లో యెల్లో కలర్ వేసుకున్నాను. ఏంటి అంటే ఇట్లా ఊకే చేత్తోని ఏస్తుంటాం గదా! కొంచెం టైం పడతది గదా! ఇలా డబ్బాతోని సర్కిల్‌లాగా అంటే తొందరగా అయిపోతుందనమాట. ఏంటి అంటే మార్నింగు పిల్లల్ని స్కూలుకి పంపియాలి, లేకపోతే టిఫిన్ చేసి పెట్టాలి, బయట ముగ్గేయడం అనేది కొంచెం 2 పనులైతే ఒకటేసారి చేయలేం గదా! కొంచెం దాంట్లో ఈజీగా అయ్యేటట్టు చేసుకున్నాను అంతే అనమాట. ఇంకా బయట ఇదంతా ముగ్గులైతే వేసేసాననమాట. ఈరోజు ఏసిన ముగ్గులు ఎట్లున్నాయో గూడా కామెంట్ చేసి చెప్పండి. మీరైతే ఎవ్వరు గూడా చెప్పట్లేదు తెలుసా నాకు. నా ముగ్గులు జూసుకొని నేనే మురిసిపోతున్నా గానీ మీకెవ్వరికీ నచ్చుతలేదా? ఈరోజు గనుక ముగ్గు మంచిగుంది అని మీరు చెప్పలే అనుకో మీ అందరి దోస్తు నేను కచ్చి చేస్తా తెలుసా మళ్ళా. ఇక లోపలికొచ్చిన. లోపలికి రాంగానే వాళ్ళకి టిఫిన్ పెట్టాలి కదా! మా సార్ వాళ్ళకి. ఈరోజు ఏం చేసినా అటుకులతోని ఉప్మా చేసినా అనమాట. ఇది ఎలా చేస్తానంటే కొంచెం క్యారెట్ ఏస్తా దీంట్లో క్యారెట్ తురుము. ఇప్పుడు దొరుకుతది కాబట్టి ఏస్తా. దొరకకపోతే అది గూడా ఎయ్యను. కొంచెం ఆలు ఉంటది గదా! అది చిన్న చిన్న పీసులా కట్ చేస్తా. తర్వాత ఆనియన్ ఏస్తా. ఇవన్నీ ఉడికిన తర్వాత అటుకులు నానబెట్టి ఒక 5 నిమిషాలు నానబెట్టి వేసేసుకొని ఫ్రై చేసి అటు ఇటు మ్యాగీ మసాలా వేసేస్తాననమాట. ఈ టిఫిన్ కూడా అలానే చేశాను. దీంట్లో తినేటప్పుడు ఆనియన్స్ ఏసుకుంటే చాలా బావుంటుంది. కాకపోతే ఈరోజు నాకు కొంచెం హడావిడి అయిపోయింది. చెప్పినా గదా! బయట ముగ్గేసేసి మళ్ళా ఇంట్లోకొచ్చేసి వీళ్ళకి టిఫిన్ పెట్టేసరికి మా సార్ అంటుండు నేను బోతా అని జెప్పేసి అంటే ఇంగ ఫాస్ట్‌గా వాళ్ళకైతే టిఫిన్ బెట్టి పిల్లలనైతే రెడీ జేస్తాను. వాళ్ళిద్దరూ ముగ్గు బావుందని జెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు మా కన్నయ్య 2 మంత్స్ తర్వాత స్కూలుకి పోతున్నా అని జెప్పినా గదా! మొన్న బర్త్‌డే రోజు ఒక రోజు పోయిండు. 2 డేస్ పోయిండు. ఆ రోజైతే మస్తు ఏడ్చిండనమాట. నేను క్లాస్‌లో ఉండనని జెప్పేసి. ఇంకా ఈరోజు మళ్ళీ తనకైతే పోవాలనిపించట్లేదు. మమ్మీ ఈరోజు ఒక్కరోజు ఇంటికండి రేపటి నుంచి స్కూలుకి పోతా అని జెప్పేసి మా కన్నయ్య అంటుండు. 2 నెలల నుంచి ఇంటికాడనే ఉంటున్నావురా నాయన గీ ఒక్కరోజు పో అని జెప్పేసి గట్టిగా కసిరిచ్చాననమాట. ఇంకా విషు చేయి పట్టుకొని తీసుకుపోతా అంటే తనైతే అలిగిండనమాట. అందుకే ఇంకా విషు హ్యాండ్ పట్టుకోనీయలేదు. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్‌లో దింపేసొచ్చిన తర్వాత ఇగ మళ్ళా ఏముంటది రొటీన్ అయితే స్టార్ట్ అయితది గదా! అన్నం వండుడు, కూరొండుడు ఇవన్నీ అయిపోయినంక పిల్లల్ని తీసుకొచ్చుడు. ఇదే నా రొటీన్ అనమాట. ఇక మొన్న మా సార్ పాలకూర తీసుకొచ్చిండు కదా! ఇప్పుడైతే వండేస్తున్నాను. ఈ పాలకూర ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్‌లో పెడితే ఆకు మొత్తం తడిసిపోతుంది గదా! అందుకని ఇంకా తెచ్చిన వెంటనే నేను
ఇదే వండేస్తాననమాట. నేను కొంచెం కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఆ కవర్‌లో ఉన్న పాలకూర మొత్తం వండేస్తాననమాట. మా ఇంట్లో వాళ్ళేంటి అంటే అన్నం కన్నా ఎక్కువ కర్రీతోనే తింటారు. మా సార్‌కైతే 2 పూటలు కావాలి గదా! తనైతే అన్నం ఎక్కువ తినడు. కూరేమో మస్తు ఎక్కువ తింటాడనమాట. ఇంకా తనకి మార్నింగు అంటే ఆఫ్టర్‌నూను తర్వాత నైటొచ్చేసి కావాలి. ఎక్కువనే కావాలి. ఇంకా పిల్లలు గూడా తింటారనమాట. అందుకే మా కూరలు కొంచెం చప్పగా ఉంటాయనమాట. ఇప్పుడైతే పాలకూర కట్ చేసి ఇదే వండేస్తాననమాట. ఇదేంటి అంటే ఒక 9, 10 కట్టలున్నాయనమాట. అవి కూడా కట్టకి బానే చాలా ఎక్కువగా ఉంది కూర. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి, నైట్‌కయితే సరిపోతుంది. మా పిల్లలకి గూడా పాలకూర చాలా ఇష్టము. మొన్న ఒక సిస్టర్ అడిగింది, "ఎవ్రీ టైమ్ కాలీఫ్లవరేనా" అని జెప్పేసి. చూసే వాళ్ళకి మీకే ఇంత బోర్ కొడితే వండేదాన్ని నాకెలా ఉంటుంది సిస్టర్. నిజంగా చెప్తున్నా. ఒక 6 నెలలు ఒక రకమైన కూరగాయలు, 6 నెలలు ఒక రకమైన కూరగాయలు దొరుకుతాయి. ఇంక వేరే ఆప్షనే ఉండదు. ఇప్పుడు నాకెట్లా అంటే, ఈ వారం తీసుకొచ్చిన కూరగాయలున్నాయి గదా! అవి నెక్స్ట్ వారం తీసుకురాకుండా వేరేగా ఆల్టర్‌నేట్‌గా వండుకోవాలని ఉంటది. ఇక మాది ఆడ దొరుకుతాయో, దొరకయో తెలవదు గానీ, మా సారయితే ఇప్పుడు ఈ వారానికి 2, 3 కిలో కూరగాయలు తెచ్చిండనుకో, బీన్స్ తెచ్చిండనుకో, మళ్ళీ నెక్స్ట్ గూడా మళ్ళీ ఆడ ఫ్రెష్‌గుంటాయిగా మళ్ళా కిలో బీన్స్, మళ్ళా కిలో బీన్స్ సీజన్ అయిపోయే వరకు అయ్యే తెస్తాడనమాట. ఇప్పుడు కాలీఫ్లవర్, బ్రోకోలీ, క్యాబేజీ అనమాట. ఇగ రోజు కూరగాయలకు పోయినప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ ఇవే తీసుకొస్తాడనమాట. తను కూరగాయలు అస్సలు చేంజ్ చెయ్యనే చెయ్యడు. అట్లుంటదనమాట. నాకేమో వాటిని వండి తిని నాకైతే మస్తు బోరొస్తుంది తెలుసా! ఇగేమనంటే మా సార్ అంటారు, ఇంకేం కూరగాయలు తిను అయన్నీ హెల్త్‌కి మంచియే కదా! తినొచ్చు అంటారు. నాకర్థం కాదు. నాకేమో ఇలా ఇంత బోరొస్తది. కానీ మా సార్‌కసలు బోరొస్తదా? రాదా? అని చెప్పేసి నాకనిపిస్తది. ఇప్పుడు మా ఇంటికాడ అనుకో ఈరోజు కాలీఫ్లవర్ వండిననుకో, మళ్ళా 4, 5 రోజులకి కాలీఫ్లవర్ వండినా గూడా మా అత్తమ్మ ఏమంటది, "మొన్ననే వండుకుంటిం కదనే మళ్ళా కాలీఫ్లవర్ ఎందుకని" చెప్పేసి అవి ఉన్నా గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి వేరే కూర వండిపిస్తదనమాట. కానీ మా సారయితే మా ఇంట్లో వాళ్ళందరికి అపోజిట్ అనమాట. మా వాళ్ళందరికీ బోర్‌లొస్తాయి. ఒకటే రకమైన కూరగాయలు తిని వాళ్ళు చేంజ్ చేస్తారు. మా సారయితే చేంజే జెయ్యడు. ఇగ నన్ను చంపుతాడనమాట. ఇక్కడైతే ఇంకా పాలకూర కడిగేసి ఆడబెట్టిన. ఇప్పుడైతే వండేస్తున్నాననమాట. ఏంటో తెలీదు. నేను మాట్లాడేటప్పుడు నాకు కొన్ని పదాలు ఊకే వాడతాననమాట. అన్నమాట అని చెప్పేసి ఒక దాని గురించి చెప్తే నాకదే వస్తది. మళ్ళీ ఏంటో తెలుసా? ఏంటో చెప్పాలంటే అని చెప్పేసి ఇవే వస్తాయనమాట. నేనెంత కంట్రోల్ చేసుకున్నా అవి ఆగవనమాట. మరి నాకు తెలీదు అసలది నాకు అలవాటయిపోయిందా ఏంటి అని చెప్పేసి. అన్నమాటనే అనొస్తూ ఉంటది. దాన్ని ఎప్పటినుంచో నేను మార్చుకోవాలనుకుంటే గానీ, ఇప్పుడు నేను చెప్పే విధానంలో వచ్చేస్తూనే ఉంటదనమాట. నెక్స్ట్ టైమ్ అన్నా ఊకే అట్లా అనకుండా అయితే చూసుకుంటాను. ఈలోపైతే ఇప్పటిదాకా కాలీఫ్లవర్ ముచ్చట చెప్పినా గదా! మళ్ళా అగో అదే కాలీఫ్లవర్ వస్తుంది. ఎందుకంటే మళ్ళా తెస్తాడేమో మా సార్ రేపో, ఎల్లుండో కాలీఫ్లవర్ వండాల్సొస్తది. పాలకూర అయితే పొయ్యి మీద పెట్టేసిన. అన్నం అయిపోయింది గదా! అన్నం దించి పాలంకులొచ్చినియనమాట. ఇంకా 1 లీటర్ పాలు తీసుకుంటాను గదా! గిన్నెలో పోసి పక్కన హీటర్ మీద పెట్టిన. చూస్తుండ్రుగా నా కడాయేమో చిన్నగుంది. పాలకూరనేమో ఎక్కువయిపోయింది. అయినా గూడా నా దగ్గర కర్రీ వండడానికి పెద్ద గిన్నెలేం లేవు అనమాట. అంటే కడాయి లాంటిది ఫ్రై చేయడానికి. చిన్న చిన్న పాన్స్ ఉంటాయిగా అవన్నీ ఏం లేవు. ప్రతిసారి మీషోలో చూసినప్పుడు తీసుకోవాలనిపిస్తది. మళ్ళా ఈ సామానంతా ఏడ పెట్టను అని జెప్పేసి తీసుకోకుండా ఆగిపోతూ ఉంటాననమాట. एक दो तीन चार पाँच छः सात आठ नौ 10 11 पूरा तब पर बच रहा है खाती है बच रहा है थोड़ा सा सस्ता में मिल रहा है ना आंटी? वह बहुत सस्ता है तो बहुत सस्ता है। बाहर में आते तो बजरंग बली खा लेते हैं हाँ, अभी बहुत सस्ता सब्जी रे हाँ सही है। ये सस्ती सब्जी बहुत सस्ता है। देखिए मेरा वॉशिंग मशीन अभी तक ठीक है नहीं हुआ। क्यों ना उसको कंप्लेन करके बोलती है अरे कैसा आदमी है वो 3 महीना से बोल रहे हैं आंटी वो लोग नहीं आ रहे हैं। वो नहीं आएगा वो धोट पढ़ा दिया बहुत ये है बताओ कैसे लोग ठंडा में चद्दर मेरे मन नहीं लगेगा। उतना वो सब नहीं सोचा करो हम कभी आज तक नहीं सोचे हैं वो सब समझे कभी नहीं सोचे हैं इसीलिए उतना टेंशन नहीं लिया करो मेरे लिए हम वो सब धकाने आए ही नहीं 30 साल मेरा करियर यहाँ पे आ रहा हूँ अब देखो एक आदमी उनको लेके आना है। लाने फिर आने के बाद कपड़ा खोलना है, खाना खिलाना है, हाँ 2 घंटा पढ़ना है, फिर कुछ करना है। टाइम खत्म
टाइम खत्म हो रहा है, बिजी बिजी कुछ फ्री टाइम लेने बैठने के लिए भी टाइम नहीं मिल रहा है आंटी। आप तो स्कूल खुल गया, आप तो और टाइम में मिलेगा। नहीं मिल रहा है, 1 घंटा मोबाइल बैठ के मोबाइल देखने के लिए ఏదో మా ఇంటి ముంగల ఆంటీతోని బాగానే ఒక 20 నిమిషాల దాకా మాట్లాడినా. ఏంటి అంటే నేను ఆడ కెమెరా ఆన్ చేసి పెట్టాను గదా! అది ఊకే కిందికి పడిపోతా ఉంది. ఇంకా నేను ఆంటీ ఏం డిస్కస్ చేసామంటే ఫస్ట్ ఏమో ఇక్కడ మా పక్కన వాళ్ళు బ్రింజాల్ చెట్లుంటాయి గదా! వాటికి కాయలకన్నీ కవర్లు కట్టారనమాట. ఇప్పుడు బయట మార్కెట్‌లో రూ. 10 కిలో వంకాయలు దొరుకుతున్నాయి. సో, అట్లా కవర్ కట్టడం కన్నా అవి వదిలేస్తే ఇప్పుడు బయట అవి ఇవి కోతులు అవేవో తిరుగుతుంటాయి గదా! అవి తింటేనన్నా కడుపు నింటుంది అని జెప్పేసి మాట్లాడుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ నా వాషింగ్ మిషన్ గురించి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆంటీ అంటుంది అసలు బయటికే వస్తలేవు కుర్చేసుకొని కూర్చుంటలేవు ఎండ పొడికి ఇంతకుముందు కూర్చునేదిగా అని జెప్పేసి ఆంటీ అడిగితే, ఇంకా పని మొత్తం సరిపోతుంది ఆంటీ ఫోను చూస్తానికి గూడా టైం ఉంటలేదు అన్నట్టుగా అయితే నేను చెప్పిన. కాకపోతే ఎందుకు సగం సగం కట్ చేసినా అంటే చెప్పినా గదా! ఊకే ఫోన్ ఇట్లా కింద పడిపోతుంది. ఆమెతోని నేను దాదాపుగా 20-35 నిమిషాల వరకు మాట్లాడినాననమాట. అంతసేపు ఉంటే మీకు గూడా బోరొస్తదిగా అన్నట్టుగా నేనైతే ఏడ బట్టలు ఆరేస్తున్నానో, ఏడ నిలబడ్డానో సరిగ్గా ఒక ప్లేస్‌ల అదైతే చూపిచ్చాననమాట. ఇంకా పనయిపోయింది. ఒకవైపయితే పాలకూర అనేది ఉడుకుతుందనమాట. ఇంకా బయటకొచ్చి ఈరోజు టిఫిన్ చేస్తున్నాను. పొద్దుగాల మీరు అబ్జర్వ్ చేసిండ్రో లేదో ఒక కప్పులో టిఫిని ఎక్కువగా తీసుకొని పెట్టుకున్నాననమాట. అంటే అందరికీ చేశాను. నాకు కూడా మిగిలేటట్టుగా చేసుకున్నాను. ఈరోజు నాకు ఈ అటుకుల ఉప్మా తినాలనిపించిందనమాట. మా వాళ్ళకేమో ఆనియన్ ఎయలేదు. నేనేమో ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వచ్చి పైనుంచి ఏసుకొని తింటున్నాను. ఏంటి అంటే మా విషు కన్నా ఎయ్యాల్సింది నేను హడావిడిలో తనకి ఈ అటుకుల ఉప్మాలో ఆనియన్స్ అయితే చాలా ఇష్టము. నేను ఈరోజు అది కూడా మర్చిపోయాననమాట హడావిడిలో. మా సార్ వాళ్ళకెయకున్నా ఆమెకేస్తే అయిపోవని నేను తినేటప్పుడు నాకనిపిస్తుంది. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత లోపలికొచ్చేసరికి ఇందాక పాలకూరలో కొన్ని వాటర్ ఉండే కదా! అవి కొంచెం ఇంకిపోయాయనమాట. ఇప్పుడు ఇంకా ఇంకిపోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇలా అయితే పాలకూర కొంచెం ఫ్రై అవుతుంది. నేను ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి ఏసాను కదా! ఇంకొంచెం ఉప్పు, పసుపు వేసేసాను. ఇంకా ఇలా ఆకుకూర ఫ్రై అయితే ఇలా సింపుల్‌గా చేసేసాను. వంటంతా అయిపోయిన తర్వాత గిన్నెలు తోమిన తర్వాత ఇల్లూడ్చి విషుని ఇంకా నేనైతే స్కూల్ నుంచి తీసుకొచ్చాననమాట. ఈరోజు ఇంట్లో పనులంతా ఇలా అయిపోయినాయనమాట. ఇది ఓన్లీ ఆఫ్టర్‌నూన్ వరకే అనమాట. పిల్లల్ని తీసుకొచ్చాక వాళ్ళకి తినిపియడం, చదివించడం ఇవన్నీ చెయ్యాలి. ఇంకోటేంటంటే మీకు ఈరోజు నేను వీడియో ఎండ్‌లో బాయ్ చెప్పాననమాట. మా పిల్లలు చెప్తారు. మరి మీకు అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పేసి నేను ముందుగానే చెప్తున్నాను. ఓకేనా? మరి మా కన్నయ్య ఏమంటుండో విందాము. ఎవరు దూరుతుండ్రు? ఎందుకు? ఆ! మస్తు రోజులైతుంది అక్కదే. పా. పా. సరే సరే అయినవా మరి క్యాప్ ఎందుకు క్లోజ్ చేయాలి? మరి బుక్స్ అన్నీ ఎందుకు తడిచిపోయినాయి? ఎందుకు అట్లా ఎట్లా తడిచిపోతుంది? రేపు తడిచిపోయిందా? నువ్వు బాటిల్ క్యాప్ క్లోజ్ చేయలే కదా అందుకే తడిచినాయి. అవునా కాదా? మరి ఏం రాసుకుంటావు? హాయ్ అందరికీ అను. బాగున్నారా? ఏం చేస్తుండ్రు? నువ్వు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినా అని చెప్పు. కన్నా నేను అక్కని తీసుకొచ్చినాక అన్నం పెడతా అని చెప్పినా కదా నాన్న. ఎందుకు పెట్టుకున్నావు? పాలకూర అని పెట్టుకున్నావా? మరి ఎట్లా కలుపుకుంటావు నాన్న? కలిపేసుకుంటావా? కలిపేనా? ఎల్లో కావాలా నీకు? గ్రీన్ వద్దు? నీకు పాలకూర ఎంత ఇష్టం కన్నయ్య? మస్తు ఇష్టమా? మమ్మీ పాలకూర మంచిగా వండుతుందా? నేను పోయి అక్కని తీసుకొస్తా, నువ్వు అన్నం తినేస్తావా? ఇంట్లో ఉంటావా నాన్న? ఓకేనా? పోనా? తినేసే. బాయ్ నాన్న. ఒక బుక్క పెట్టుకొచ్చి చిన్నది చూస్తా. అట్లా ప్రెస్ చేస్తారా? ఒక బుక్క పెట్టుకో ప్లీజ్ నాన్న.
ఒక చిన్న బుక్క పెట్టుకోనన్నా నేను పోతా. ఆగనా? అక్కకు టైం అవుతుంది. పెట్టుకో. వా సూపర్. సరే నువ్వు తిను, నేను అక్క తీసుకొస్తా. కన్నయ్య ఇంట్లో అన్నం తింటుండు కదా, విషుని తీసుకురావడానికి వెళ్ళిన. అయితే విష్ ఏం చేసిందంటే నా చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ తీసుకొని మమ్మీ సర్ప్రైజ్ అంటే నేను ఏమనుకున్నా అంటే తనకి ఇప్పుడు నా స్క్రీన్ లాక్ తీసి బ్రైట్నెస్ సెట్ చేసి వీడియో రికార్డ్ చేయడం రాదు అని చెప్పేసి నేను ఎప్పటిలకనే క్యాజువల్గా వస్తాను అనమాట. తనైతే చక్కగా వీడియో తీసింది. మీరు నేను వచ్చే విధానం చూసి నవ్వుకోకండి, ఎందుకంటే పిల్లలతోనే ఉన్నప్పుడు మనం పిల్లల్లాగానే చేస్తామన్నమాట. ఇంకా విషునైతే తీసుకొచ్చేసాను. ఏమైందన్న విషయమా? మేడం థ్యాంక్ యూ ఎందుకు చెప్పింది? ఎందుకంటే వేరే వాళ్ళని నేను రాసిచ్చినాను. ఏం రాసిచ్చినావు వేరే వాళ్ళది? కాపీ. నువ్వు రాసినవా? నేను రాసినాకే మేడం చెప్పింది, నేను ఒక హెల్ప్ చేసిన. మరి అయిపో ముందుకే మేడం అన్నది కదా ఇచ్చే నేను ఇంటికా రాసుకొని వస్తా అంటే వద్దు మేడం అయిపోతుందని అన్నా. అన్నాక రాసినాక మేడం ఇస్తే మా అంటుంది కదా వెరీ వెరీ థ్యాంక్ యూ అని. అందరికి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? ఇంకా చెప్పు. అన్నం తిన్నారా? ఈరోజు తమ్ముడే తిన్నాడు నాన్న, అందుకే నువ్వు కూడా నువ్వే తినేసేయాలి. ఓకేనా విషు? ఓకేనా? ఏం చెప్తున్నావు చెప్పు. తమ్ముడు ఇందాక అన్నం తనే తినేసిండు, ఈరోజు కూడా ఈ అన్నం నువ్వు తిను అంటున్నా. సరేనా? అదేమో నేను రాకముందుకే తిన్నాడు. అవును మరి నువ్వు రాకముందుకే తిన్నాడు. కలుపుకో. నాకు కల్పిస్తావా నువ్వు? ఎందుకు నాన్న? ఫాస్ట్గా తినాలి, చదువుకోవాలి మళ్ళా. మరి మా పిల్లలు మాటలు ఎలా అనిపించినాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.